ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ అంత్య దినాల్లో మనం దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఎలా జీవించాలి అనేటటువంటి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఈ అంత్య దినాల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా దేవుని ఆత్మను పొందుకున్న వారముగా, దేవుని ఆత్మను కలిగిన వారముగా మనం జీవించాలి. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనంలో దేవుని ఎరుగని ప్రజలు యోసేపును గూర్చి ఒక మాట పలుకుతారు. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా? మొట్టమొదటి విషయం ఏమిటంటే, యోసేపు దేవుని ఆత్మ కలిగినవాడు, పొందుకున్నవాడు. ఈ అంత్య దినాల్లో ఆ ఆత్మను ఈరోజు మీరు ఎందుకు పొందుకోకూడదు? దేవుని యొద్ద నుండి ఎందుకు పొందుకోకూడదు? గతంలో మీరు దేవుని ఆత్మను పొందుకున్నారు, అయితే ఈరోజు ప్రార్థన చేస్తారా? ఈరోజు ఆత్మాభిషేకము మీ ఆత్మకు మీరు పొందుకున్నారా? దేవునికి ఆరాధన చేస్తారా లేదా? కాబట్టి దేవుని ఆత్మను ఈరోజు మనం దేవుని యొద్ద నుండి పొందుకుందాం అని క్రొత్త నిబంధన గ్రంథంలో, అపోస్తలుల కార్యముల గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇక రెండవ విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే, మనము తల్లిదండ్రుల ప్రేమను, బంధువుల యొక్క ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి. తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి. యోసేపు మరి తన కుటుంబంలో తన పిల్లలందరికంటే యోసేపును మరి తండ్రి అధికముగా ఎక్కువగా ప్రేమించాడంట. మనము కూడా దేవుని ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క మరి ప్రేమనే కాకుండా తల్లిదండ్రుల ప్రేమను, అంతేకాకుండా ఆ సహవాసంలో ప్రేమను, విశ్వాసుల ద్వారా సంఘంలో ప్రేమను పొందుకోవడానికి మనం అర్హులమై ఉండాలి. ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి. యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు, రక్తము కార్చాడు, ఆ ప్రేమతో మనలను రక్షించాడు. ఆయన ప్రేమను మనం పొందుకున్నాం. ఒకవేళ ఇంకా ఆ ప్రేమను మీరు పొందుకోకపోతే, ఒకవేళ ఆ రక్షణను పొందుకోకపోతే, ఇప్పుడే ఆ రక్షణను పొందుకోవాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల ప్రేమను, బంధువుల ప్రేమను కూడా మనకు చాలా అవసరం. ఆ ప్రేమను మనం తృణీకరించకూడదు, పోగొట్టుకోకూడదు. మనల్ని ప్రేమించే వాళ్ళను మనం పోగొట్టుకోకూడదు. మూడవ విషయం, యోసేపు తన సహోదరుల యోగక్షేమములు తెలుసుకునేవాడు, బాధ్యత కలిగిన వాడు. నేను ఇంటిలో ఉన్నాను. మన జీవితంలో కూడా మనం బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. మన కుటుంబం పట్ల, మన బంధువుల పట్ల, అన్నదమ్ములు, అక్క చెల్లెల పట్ల, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వారుగా, యోగక్షేమములు తెలుసుకునేవారుగా ఉండాలి. ఆదికాండము 37వ అధ్యాయం 14వ వచనంలో యోసేపు అన్నదమ్ములు అరణ్యంలో పశువులను, గొర్రెలను కాస్తూ ఉంటే తండ్రి పంపిస్తూ ఉంటాడు చిన్న వయసులో. యోగక్షేమములు తెలుసుకునిరా, వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే సమాచారాన్ని తెలుసుకునిరా. మనం కూడా మన కుటుంబ సభ్యుల యోగక్షేమములు తెలుసుకొని వారిని పరామర్శించే వారిగా ఉండాలి. మనం నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? మనలను దర్శించేవాడు, మనలను పరామర్శించేవాడు. మనము నమ్మిన దేవుడు మనలను పరామర్శించే దేవుడు. మనము కూడా ఇతరులను పరామర్శించాలి. కుటుంబాన్ని, స్నేహితులను, బంధువులను యోగక్షేమములు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఇది దేవుని లక్షణం, ఇది దేవుని స్వభావము. 3 విషయాలే. మొదటికి దేవుని ఆత్మ కలిగి ఉండాలి. రెండవది దేవుని ప్రేమను, తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, సహోదర ప్రేమను, బంధువుల ప్రేమను మనం పొందుకునేవారుగా ఉండాలి. మూడవ విషయం, కుటుంబ సభ్యులను
పరామర్శించి యోగక్షేమములు తెలుసుకునేవారుగా ఉండాలి. 4వ విషయం, మనం ఎలా ఉండాలంటే పరిచర్య చేసేవారిగా ఉండాలి. మాటలు చెప్పేవారుగా ఉండకూడదు, పరిచారం చేసేవారుగా, ఇతరుల కష్టాల్లో పాలు పంపులు పొందుకునేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా. యోసేపు ఇక్కడ మరి చూడండి, ఒక అధికారి ఇంట్లో పరిచర్య చేయువాడుగా నియమింపబడ్డాడు. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనంలో పోతీఫరు ఆ ఇంటిలో, ఆ అధికారి ఇంటిలో పరిచర్య చేసే ఒక ఉద్యోగం వచ్చిందంట. మనం కూడా పరిచర్య చేయాలి, చిన్నదైనా పెద్దదైనా. మన కుటుంబానికి పరిచర్య చేయాలి, మన బంధువులకు పరిచర్య చేయాలి, మన సంఘానికి మరి మన మాటలు చెప్పేవారమే కాదుగా కానీ క్రియల్లో కూడా పరిచర్య చేసేవారుగా ఉండాలి. దేవునికి పరిచర్య చేయాలి, అంతేకాకుండా సంఘానికి కూడా మన సంఘంలో తోటి వ్యక్తి బాలేనప్పుడు పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి. అంతేకాకుండా మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రత్యక్షత కలిగిన వారుగా ఉండాలి, దేవుని దర్శనం కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యంలో ఉంటుంది, దర్శనం లేకపోతే జనులు కట్టు తప్పిపోతారు, నశించిపోతారట. నాయకుడు లేని జనాంగము చెడిపోతారట. దేవుని దర్శనం కలిగిన వారుగా ఉండాలి. యోసేపు కలల ద్వారా దేవుని దర్శనమును కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని ప్రత్యక్షత కలిగిన వాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు, మనం భక్తి చేస్తున్నాం. ఆ దేవుని ప్రత్యక్షత కలిగి ఉండడమే కాదు, ఒక మరి చూడండి తలాంతులు కలిగిన వారుగా ఉండాలి. యోసేపు కలలకు అర్థం చెప్తున్నాడు. ఆ తలాంతు ద్వారానే మరి ఐగుప్తు దేశానికి ప్రధానిగా, అధికారిగా దేవుడు అతనిని మరి నియమించాడు. చూసారా, ఆ రాజు నియమించాడు. ఏదో ఒక తలాంతు మనలో ఉండాలి, ఏదో ఒక దైవ సంబంధమైన తలాంతు మనలో ఉండాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని? ఒక తలాంతు అయిన ఉందా? పాటలు పాడే తలాంతు ఉందా? ఆరాధన చేసే తలాంతు ఉందా? ఆతిథ్యం చేసే తలాంతు ఉందా? సంగీతం చేసే తలాంతు ఉందా? వాక్యం చెప్పే తలాంతు ఉందా? దురాత్మలను వెళ్ళగొట్టే తలాంతు ఉందా? ప్రవచన వరం ఉందా లేదా? బుద్ధివాక్యం ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? తలాంతు కలిగిన వారుగా ఉండాలి. మొదటి విషయం, దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. రెండవ విషయం, ప్రేమను, దేవుని ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను పొందుకునే వారుగా ఉండాలి. మూడవ విషయం, ఇతరులను యోగక్షేమాలు తెలుసుకునే వారిగా, పరామర్శించే వారిగా ఉండాలి. నాలుగవ విషయం, ఇతరులకు పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఐదవ విషయం, దర్శనము, కలలు కనేవారిగా ఉండాలి. అంతేకాకుండా ఆ కళలకు అర్థం చెప్పే తలాంతు కూడా కలిగిన వారుగా ఉండాలి. ఏదో ఒక తలాంతు, దేవుడు మనకిచ్చిన తలాంతు. ఈ అంత్య దినాల్లో అంతటి లోతైన అనుభవంలో దేవుడు మనలందరినీ కూడా స్థిరపరచునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. పరిశుద్ధుడా యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఈ 5 అనుభవాల్లో స్థిరపరిచి మహిమ పొందుమని, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.